మంత్రిగా నిత్యం తన విధుల్లో బిజీగా ఉండే తెలంగాణ మంత్రి కొండా సురేఖ మానవత్వం చాటుకున్నారు. ఆమె మంగళవారం వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తుండగా సుల్తానాబాద్ మార్కెట్ కూడలి రోడ్డు వద్ద కూలి పనులు చేసుకునే బీహార్కి చెందిన దంపతులు చెప్పులు లేకుండా తమ పాపను రోడ్డుపై నడిపించుకుంటూ వెళ్లటం చూశారు. ఆ చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన కొండా సురేఖ వెంటనే కాన్వాయ్ ఆపి కారు దిగారు. చిన్నపిల్లని ఎండలో రోడ్డుపై చెప్పులు లేకుండా ఎందుకు నడిపిస్తున్నారంటూ తల్లిదండ్రులను అడిగారు. కూలి పనులు చేసుకునే తమకు బతకడమే కష్టంగా ఉందని, ఇక పాపకి ఏం సౌకర్యాలు కల్పిస్తామంటూ తమ పరిస్థితి గురించి మంత్రికి చెప్పుకున్నారు. దీంతో చలించిపోయిన మంత్రి సురేఖ వెంటనే సమీపంలోని దుకాణానికి పాపను తీసుకెళ్లి చెప్పులు కొనిచ్చారు. అంతేకాకుండా బట్టల దుకాణానికి కూడా తీసుకెళ్లి పాప కోసం 5 డ్రెస్సులు కొని తల్లిదండ్రులకు అందజేశారు. డ్రెస్సులు కొంటున్న సమయంలో ఇవి నీకు నచ్చాయా అంటూ ఆమె పాపతో ఆప్యాయంగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్న పాపను చెప్పులు కొనిస్తున్న కొండా సురేఖ మేడం. ఇటీవల నాగార్జున, సమంత, కేటీఆర్లపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో కేటీఆర్, నాగార్జున ఆమెపై వేరువేరుగా పరువు నష్టం దావాలు వేయగా నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతోంది.